ఉన్న పరిణామాలు కారణమా, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు కారణం అనే దాని మీద పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మనకి? మీరు అన్నట్లుగా మీరు స్టార్టింగ్లోనే ప్రస్తావించారు వీళ్ళ రాజీనామాలకు సంబంధించినటువంటి వ్యూహాలు కావచ్చు, వెనక ఏం జరుగుతోంది పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఖచ్చితంగా మనం చూస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. సో రాజ్యసభలో కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులందరూ వైసీపీకి ఉన్న నేపథ్యం. అయితే ఇటీవలే మనం చూసాం ఆర్ కృష్ణయ్య కావచ్చు, బేదా మస్తాన్ రావు, అలానే రాజీనామా చేసినటువంటి పరిస్థితి మోపిదేవి కూడా. సో ఈ ప్లేస్లో టీడీపీ నుంచి సానా సతీష్, అలానే బేదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ, అలానే ఆర్ కృష్ణయ్య భారతీయ జనతా పార్టీ ముగ్గురు ఓపెన్. సో ఇదే తరుణంలో మరొక 2 కానీ 3 కానీ రాజీనామా చేయొచ్చు అనేటువంటి అంశం అప్పట్లోనే చర్చకొచ్చింది. గత కొద్ది రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి పరిణామాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ విజయసాయిరెడ్డి అలానే అయోధ్య రామిరెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్తున్నారనేటువంటి విషయం స్పష్టమైంది. విజయసాయిరెడ్డి అధికారిక ప్రకటన వచ్చింది. అయోధ్య రామిరెడ్డి సంబంధించినటువంటి విషయం పైన ఆయన బయట ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేయబోతున్నారు ఏంటనేది. సో ఇప్పుడు పరిణామాలకు వస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ సంబంధించినటువంటి నాయకులు, క్యాడర్ మాత్రం ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే పార్టీ దారుణంగా 11 స్థానాలకు పరిమితం అవ్వడం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఊహించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా కీలక భూమికి పోషిస్తూ వచ్చినటువంటి విజయసాయిరెడ్డి కావచ్చు, అయోధ్య రామిరెడ్డి లాంటి వారు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు అంటే ఇది దేనికి సంకేతం, ఎక్కడికి వెళ్తుంది పార్టీ సంబంధించినటువంటి అనే అంశం పైన కొంత అయోమయానికి మాత్రం లోనైనట్లుగా కొంతమంది నాయకులు మనకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కానీ రాజకీయాల్లో అనేక వ్యూహాలు, తెర వెనుక అనేక అంశాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి గత కొద్ది రోజులుగా విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉండడం, ఢిల్లీలో ఆయన ఎవరెవరిని కలిశారు, ఎవరెవరితో సమావేశమయ్యారు, ఎలాంటి నిర్ణయాలు జరిగాయి అనేటువంటిది కూడా ఇక్కడ చాలా కీలకం. తెర వెనుక జరిగినటువంటి అనేక పరిణామాలు, పార్టీలో నెలకొన్న పరిస్థితులు, అలానే వెంటాడుతున్నటువంటి అనేక కేసులు కావచ్చు, విచారణలు, ఇలాంటివి అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు తాముకు తాముగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. కొన్ని వ్యూహాత్మకంగా కూడా తీసుకునేటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే మాత్రం మనం చూస్తున్నాం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలు, గతంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలు, మద్యం కావచ్చు లేదా ఇసుక కుంభకోణం కావచ్చు, అలానే ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏదైతే మైనింగ్ సంబంధించి ఇలాంటి వాటిపైన ఒకవైపు విచారణ కొనసాగుతున్నాయి. తప్పు చేసినటువంటి వారిపైన విచారణలు చేయడం, కొంతమందిని అరెస్ట్ చేశారు, మరికొంతమంది ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే వైసీపీలో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు ఎప్పుడు బయటపడదామా అని ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. ఈ కొంతమంది ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి తెలియక టీడీపీలో అంత తేలిగ్గా ఎంట్రీ లేదు కాబట్టి జనసేన, మిగతా పార్టీలు పరిస్థితి ఏంటి అనే ఈ గందరగోళంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ 2 రాజీనామాలతో ఎమ్మెల్యేలు కూడా దూకేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ముఖ్యమైనటువంటి నాయకులు, కీలకంగా పార్టీలో పనిచేసినటువంటి వారు లేదా కీలకమైనటువంటి వారు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మిగిలినటువంటి వారిపైన కూడా ఉంటుంది. సో రాజ్యసభలో కావచ్చు, లేకపోతే మిగిలిన కీలకమైనటువంటి పదవుల్లో పార్లమెంట్ సభ్యులుగా లేదా ఎమ్మెల్యేలుగా లేదా ఇతర పార్టీ సంబంధించిన పదవులు ఆల్రెడీ శాసన మండలిలో ఉన్నటువంటి వారు కావచ్చు. సో వారు కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి థింక్ చేసే అవకాశం ఉంటుంది. తాము ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో తాము మాత్రం రిస్క్ ఎందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచనలో కూడా మరికొంతమంది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే స్థానికంగా వారికి ఆయా నియోజకవర్గాలు, ఎమ్మెల్యేల విషయానికి వస్తే స్థానికంగా ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులు, అక్కడ ఏదైతే కూటమి సంబంధించినటువంటి బలం కావచ్చు లేదా వారికి కూటమిలో అవకాశం ఉంటుందా లేదా దానిపైన శ్రీహరి ఒక్క నిమిషం. మనకి నెల్లూరు జిల్లాకే చెందిన, అలాగే వైసీపీలో చాలా కాలం సీనియర్ నేతగా ఉండి జాతీయ అధికార ప్రతినిధిగా ఉండి జస్ట్ 4 రోజుల క్రితమే రాజీనామా చేసి బీజేపీలో చేరిన రవిచంద్రారెడ్డి వారు లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం ఒకసారి. రవిచంద్రారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణారావు.